నుంచి కూడా వచ్చేటువంటి ఫీడ్‌బ్యాక్‌లను తీసుకున్న తర్వాత దీని మీద ప్రస్ఫుటంగా మనం మాట్లాడదాం. రైట్. శాంతి ప్రసాద్ గారు. నేను నా చేతిలో ఆ కోర్టుకు సంబంధించిన కేసు వివరాలు, ఛార్జెస్ ఫ్రేమింగ్, జ్యూరీ అపాయింట్మెంట్ కోసం వాళ్ళు కోరిన విధానాలు, ఆ పేపర్లు, ఛార్జెస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర రెడీగా ఉన్నాయి. ఓకే సార్. ఓకే. చదివి వినిపిస్తాను. యా. ఇది యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్టు, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ న్యూయార్క్ అక్కడ ఫైల్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 24-CR-433 కింద పలు సెక్షన్స్ అందుకని చట్టాలు ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అగెనెస్ట్ పేరు చదువుతాను, ముద్దాల పేరు: గౌతమ్ ఎస్ అదానీ, సాగర్ ఆర్ అదానీ, వినీత్ ఎస్ జైన్, రంజిత్ గుప్తా, సిరెల్ క్యాబెన్స్, సురభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా అండ్ రూపేష్ అగర్వాల్. జడ్జెస్ పేర్లు వచ్చి జడ్జి నికోలస్ జి గరస్, మ్యాజిస్ట్రేట్ జడ్జి జేమ్స్ ఆర్ చో. 20వ తారీఖు నాడు, మొన్న 20వ తారీఖు నాడు ఈ కేసులో జడ్జెస్ తో పాటు జ్యూరీని కూడా అపాయింట్మెంట్ అడుగుతూ, జ్యూరీని కూడా అపాయింట్ చేయండి అని అడుగుతూ వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. అందులో పేరా నెంబరు 82, 83 చాలా స్పష్టంగా ఉన్నాయి. అది చదివి వినిపిస్తాను మీకు. ది బ్రైబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ పవర్ సప్లై అగ్రిమెంట్ which was significantly larger than the Odisha power supply agreement was greater than that paid to be Odisha government officials by orders of magnitude. Latter statements by Adani Green executives to executive of Azhar Infra so and so indicated that Andhra Pradesh bribe payment was approximately $200 million. This was also consistent with Adani Green's internal records. Shortly after Gautam Adani's para number 83 meeting with the Andhra Pradesh Chief Minister and the payment or promise to be pay bribes, communications internal to Adani Green and Azhar reflected that Andhra Pradesh had agreed to buy power from SECI. చాలా విస్పష్టంగా ఉంది. 20 నవంబర్ 2024 ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్ కోర్టులో ప్రాసిక్యూషన్ తరఫున పడేసిన ఒక అప్లికేషన్ లో ఉన్న అంశాలు. కాబట్టి వాస్తవం ఏంటంటే ఈ జగన్ రెడ్డి గారి పేరైతే ఇందులో ముద్దాలిగా లేదు. ఓకే. ఉన్నదంతా అదానీ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళకి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి ఇక్కడ భారతదేశం, అమెరికాలో ఉన్న వాళ్ళు ఎట్లా ఈ అగ్రిమెంట్ల కోసం ఏ వ్యక్తులకి లంచాలు ఇచ్చారు అనే దానికి రికార్డెడ్ ప్రూఫ్స్ వాళ్ళు పడేశారు. ఛార్జ్ ఫ్రేమింగ్స్ కూడా జరిగిపోయినాయి. అవి వాళ్ళ మీద ప్రూవ్ అయితే వాళ్ళు వెళ్తారు. కానీ దాని రిపర్కషన్స్ ఏంటంటే ఒక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ విషయంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ముఖ్యమంత్రిగా ఆనాడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంత డబ్బులు తీసుకున్నాడని స్పష్టంగా అందులో రాశారు. అది ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశము. మన కేంద్ర ప్రభుత్వ సంబంధించిన నిఘా సంస్థలు కానీ, అది సిబిఐ కానీ, మరి ఈడీ కానీ, లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళు కానీ ఎందుకంటే ఇది స్పెసిఫిక్ ఛార్జెస్ తో పడేశారు, స్పెసిఫిక్ ఎలిగేషన్స్ తో పడేశారు. పేర్లు నేరుగా ప్రస్తావించడం ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి పడేశారు. ఆ పీరియడ్ కూడా చెప్పారు, 21-24 మధ్యలోని. కాబట్టి దీనికి సంబంధించి భవిష్యత్తులో మన రాష్ట్రంలో ఖచ్చితంగా దీని మీద చర్చ జరుగుతుంది. ఇవాళ షర్మిలా రెడ్డి గారు చెప్పింది కొంత వాస్తవం ఉంది. ఇందులో లోతైన ప్రోబు భారతదేశంలో జరగాల. అది కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు తీసుకొని చేస్తుంది. ఇటువంటి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ లో ఈ కిక్ బ్యాక్స్ ఎందుకు వచ్చినాయి? 1750 కోట్లు ఒక్క రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రికే. అవును.
అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం మాట్లాడితే అవును. వాళ్ళ దాని ప్రకారం చూస్తే $200 మిలియన్. ఉమ్. సో ఇది లోతుగా చర్చనీయాంశమే. కాకపోతే భవిష్యత్తులో ఫ్యాక్ట్స్ వచ్చే ఇప్పుడు ప్రస్తుతం ఛార్జ్ ఫ్రేమింగ్ స్టేజ్ లోనే ఉంది, ఉమ్. జ్యూరీ అపాయింట్మెంట్ స్టేజ్ లోనే ఉంది. కాబట్టి ఇంకా ట్రయల్ మొదలవ్వలేదు. కాబట్టి అక్కడ ట్రయల్ మొదలైన తర్వాత సాక్ష్యాలు ప్రవేశపెట్టిన తర్వాత ఈ కేసు ఏ మలుపులు తిరుగుతుందో చూసి దాన్ని బట్టి మనం డిస్కస్ చేయడం మంచిది. సో ఏదైతేనేమి ఈ కేసు అంటే మరొక కేసు జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకొని ఉందని అనుకోవచ్చా సార్ భవిష్యత్తులో? కేసు మెడకు చుట్టుకోవడం అంటే ఈయన నేరుగా ముద్దాయిగా చూపించలేదు, ఉమ్. కానీ ఆ అంశాల్లో ఈయన్ని కూడాను ప్రస్తావన చేయడం జరిగింది. ఈయన కూడా డబ్బులు పుట్టినట్టుగా ఉంది, దానికి రికార్డెడ్ ప్రూఫ్ కూడా ఉందని చెప్పింది. ఆ రికార్డెడ్ ప్రూఫ్ ఆ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఉమ్. మనం డిస్కస్ చేద్దాం, లోతుగా డిస్కస్ చేద్దాం. రైట్. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, మళ్ళీ 10వ సారి కూడా ఎమ్మెల్యేగా గెలుస్తాను, ప్రజలు అవకాశం ఇస్తే మళ్ళీ 5వ సారి కూడా ముఖ్యమంత్రిగా నేను పనిచేస్తానని చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్కి మీ అభిప్రాయం ఏంటి శాంతిప్రసాద్ గారు? తప్పేముంది సార్, మనకి చరిత్రలో తీసుకుంటే నందిని శతపథి మన బెంగాల్ సీఎంగా చేశాడు, బస్సు జ్యోతి బస్సు గారు లాంగెస్ట్ చీఫ్ మినిస్టర్ చేశారు. మనకి చరిత్ర కాదు, చాలా మందికి తరానికి తెలియకపోవచ్చు. అవును. జ్యోతి బస్సు గారు అయితే దగ్గర దగ్గర 30 సంవత్సరాల పాటు ఆయన చేశారు అన్ఇంటరప్టెడ్ గా. ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఇంటరప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు 14 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు చేస్తే 19 సంవత్సరాలు అవుతాయి. ఆయన ఇంకొక 5 సంవత్సరాలు ఉంటారేమో. ఇప్పుడు ఆయన వయసు ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు. అవును. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధిలో గాడిలో పడాలి, విధ్వంసం నుంచి బయటకు వచ్చి దక్షిణ భారతదేశం మన భారతదేశంలో కూడాను ఒక మళ్ళీ పాత పునర్వైభవంతో కాంపిటేటివ్ స్పిరిట్ లోకి వెళ్ళి అగ్రస్థానంలోకి వెళ్ళాలంటే కనీసం 10 సంవత్సరాలు ఎటువంటి రాజకీయాలు లేకుండా నిరంతర అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాలి. మన రాష్ట్రంలో యువతకు ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలంటే 10 సంవత్సరాల సమయం అనేది మినిమం సమయం అని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ, అది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో సాకారం కావాలని ఆయన విష్ చేశాడు అసెంబ్లీలో. కాబట్టి దానిలో మనం తప్పు పట్టాల్సింది ఏం లేదు. ఏమంటారు వెంకటేష్ గారు? ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నానని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకొక దశాబ్దం